ఏదో మా వ్యాపార నిత్యా మేము బయటకు పోతున్నప్పుడు ఈ రోజున ఏదో మేము పారిపోతున్నాం అనేసి ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదు. మేము ఎక్కడికి పారిపోయే రకాలం కాదు. ఏదున్నా మేము న్యాయపరంగా మేము తేల్చుకుంటాం. ఏ విధంగా అయితే మా పైన ఈ అక్రమ కేసులు పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటిని కూడా మేము ఎదుర్కొంటాం. నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు నాన్నగారు తన చేతుల మీద తనే రాశారు లెటరు, ఏ విధంగా తను ఈ అక్రమ అరెస్టు గురించి చేశారనేసి. నాన్నగారు తన చేతుల మీద రాసిన లెటర్ ఇది. ఏ విధంగా ఈ పోలీసులు కుట్రపూరితంగా చేశారో మొదటి నుంచి రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టేట్మెంట్ అనుకూలంగా ఇస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు. లేని వాళ్ళని ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ అనేది ఎప్పుడైనా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టిన తర్వాత లుకౌట్ నోటీస్ ఇస్తారు. నా నాన్నగారు పొద్దున బెంగళూరు ఎయిర్పోర్ట్కి 8 గంటలకు వెళ్తే ఈవినింగ్ 4:30కి నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ చేయడం, దీని పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు కనీసం ఒక లెటర్ కూడా లేకుండా అసలు లుకౌట్ నోటీస్ పెట్టడం అనేది అసలు ఆశ్చర్యంగా మేము అనుకుంటున్నాం. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మేమే చెప్పాం, మాకు నోటీస్ ఇస్తే మేము సిట్ ఆఫీస్ ముందర వచ్చి కూర్చుంటాను, దానికి సంబంధించినట్టు నేనే ఎంక్వైరీకి హాజరవుతాను ఆ నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఏమీ స్పందించకుండా ఏదైతే మా వ్యాపారాల నిత్యం మేము పోయినప్పుడు బయటికి అదేదో మేము పారిపోతున్నాం అని చెప్పేసి చేయడం దుర్మార్గం. మీరు మా కుటుంబం పైన ఎంత కక్ష సాధింపు చేస్తున్నారంటే ఈరోజు మా అన్నం కూడా పెట్టడం జరిగింది. అన్నగారు మేము సిద్ధంగా ఉన్నాం. నేను మా తల్లిగారు ఇప్పుడు ఇద్దరే పెండింగ్ ఉన్నాం. మేమిద్దరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ఏ అక్రమ కేసు పెట్టినా దాన్ని పోరాటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం.